దళితుడు చీలి సింగయ్యను బలి తీసుకున్న వైకాపా అధ్యక్షుడు జగన్ ఏపీ 40 DH 2349 వాహనాన్ని రవాణా శాఖ అధికారులు అయితే శుక్రవారం పరిశీలించారు. పోలీసులు వినతి మేరకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ MVI గంగాధర్ ప్రసాద్ సిబ్బందితో వచ్చి వాహనాన్ని నడిపి తనిఖీ చేశారు. ఇక బ్రేకులు పనిచేస్తున్నాయని, కండిషన్ బాగానే ఉందని తేల్చారు. రికార్డుల పరంగా కూడా వాహనం ఇదేనా కాదా అని ఇంజన్ చాసిస్ నెంబర్ సరిపోల్చి చూశారు. ఇక రికార్డుల పరంగా అన్ని సజావుగానే ఉన్నాయి. 2024లో రిజిస్ట్రేషన్ అయిందని, బీమా 2027 వరకు ఉందని, ఫిట్నెస్ 2039 వరకు ఉందని MVC గంగాధర్ ప్రసాద్ అయితే తెలిపారు. ఇక వాహనం ఫిట్నెస్ బాగానే ఉందని, మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. కార్యకర్తలు ఎక్కి తొక్కడం వల్ల వాహనానికి కొంచెం సొట్టలు పడ్డాయని, ప్రమాదం జరిగాక కూడా దానిలో ప్రయాణించిన విషయాన్ని అయితే గుర్తు చేశారు. పరిశీలించిన విషయాలను నివేదిక రూపంలో DSP భానుదయకు అందజేస్తామని తెలిపారు. ఇక ఈ నెల 18న జగన్ వాహనం కింద పడి గుంటూరు జిల్లా వెంగళాయపాలానికి చెందిన సింగయ్య మృతి చెందిన విషయం అయితే తెలిసిందే. పోలీసులు A1 గా డ్రైవర్ రమణారెడ్డి, A2 గా వైకాపా అధ్యక్షుడు జగన్ తో పాటు వాహనంలో ఉన్న వైకాపా నేతలపై కేసు అయితే నమోదు చేశారు. అనంతరం వైకాపా కేంద్ర కార్యాలయంలో ఉన్న జగన్ వాహనాన్ని అయితే పోలీసులు సీజ్ చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు. ఇక ఈ వాహన సామర్థ్యం ఎలా ఉందో పరిశీలించాలని పోలీసులు రవాణా శాఖ అధికారులను కోరడంతో శుక్రవారం తనిఖీ చేశారు. వాహన సామర్థ్యం బాగున్నా గానీ ప్రమాదం జరిగి సింగయ్య మృతి చెందడానికి దారితీసిన కారణాలు పోలీసుల దర్యాప్తులో అయితే తెలియాల్సి ఉంది.